పెద్ద సమస్యగా మారిన ప్రెస్ అనే రెండు అక్షరాలు. ప్రొక్లైన్ తోలేవాళ్ళు, పూలమ్ముకునే వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు, కేబుల్ టీవీ ఆపరేటర్లు, పునుగుల బజ్జీ బండి, తాపి మేస్త్రి, షాపుల్లో పనిచేసేవాళ్ళు ఇలా చాలా మంది ప్రస్తుత మీడియాలో ఉంటూ ప్రెస్ అని తమ వాహనాలకి పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కర్లు వేయించుకున్నారు. పోలీసులకి మంచి అవకాశం దొరికింది. హెల్మెట్ లేని వాహనాలను తనిఖీలు చేయడం, పెండింగ్ చలానాలు కట్టించడం, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ వారు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రెస్ స్టిక్కర్లు వేసుకున్న ప్రతి వాహనాన్ని ఆపి వారు ప్రింట్ మీడియానా లేక ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన వారా అని వారి సంస్థలు ఇచ్చిన ఐడి కార్డులు పరిశీలిస్తే అసలు ఎవరో నకిలీలు ఎవరో అనేది ఇలాంటి సమయంలో బయటపడతారని ప్రెస్ అనే వాహనాలు ఆపినప్పుడల్లా పోలీస్ వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే దొంగలు బయటపడతారని అన్నారు. విజయవాడ పోలీసులు ఇలా చేస్తే ఎప్పటి నుంచో నకిలీల ఏరివేత కొద్దిగా గొప్పగా సాధ్యమయ్యే అవకాశం ఉంటుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వెస్ట్ జోన్ ఏసీపీ కార్యాలయం పక్కన ఉన్న 1 ట్రాఫిక్ కార్యాలయం వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసే సందర్భంలో ప్రెస్ అనే స్టిక్కర్ ని అంటించుకొని పోలీసులను బెదిరించారు. సందర్భంలో స్టూడియోలో పనిచేసే కెమెరామ్యాన్ ని పోలీసులు గుర్తించారు. చెప్పండి సార్, ఏమేం జరిగింది? ఈరోజు హెల్మెట్ డ్రైవ్లో భాగంగా మేము ఇక్కడ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ ఉండగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక వ్యక్తి ఇలా ప్రెస్ అని ఉంది, వెహికల్ ఆపడం జరిగింది. ఆ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఐడి కార్డు కానీ అడగగా అతని వద్ద ప్రెస్కి సంబంధించినటువంటి ఏ విధమైనవి లేవు. అతను ప్రెస్ అని చెప్పి కొద్దిసేపు ఇక్కడ హడావుడి చేయడం జరిగింది. ఐడి కార్డు లేకుండా ప్రెస్ అంటే ఎలా నమ్ముతారు సార్? అదే అందుకే నేను దానికి సంబంధించి మేము ఐడి అడిగాం. ఐడి ఏం లేదు. తర్వాత నేను ఫోటోగ్రాఫర్ అని చెప్పడం జరిగింది.